తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్. రాజంపేట నుంచి వయా నర్సరావుపేట మీదుగా వెళ్లి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. నెల రోజులు జైల్లోనే గడిపారు. మరి జైలు జీవితం పోసానికి ఏం నేర్పింది? ఇక తగ్గుతారా లేదా తగ్గేదేలే అంటారా? పోసాని వాట్ నెక్స్ట్? న్యూటన్ యొక్క 3వ నియమం ప్రకారం ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో న్యూటన్ యొక్క 3వ నియమం ప్రకారమే ఈనాడు ప్రతిచర్యలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో నోరు జారిన నేతల ఊచలు లెక్క పెట్టాల్సి వస్తోంది. అందులో ఒకరు పోసాని కృష్ణమురళి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నోరు జారి దాని పర్యావసనాలు అనుభవిస్తున్నారు. వైసీపీ కోసం పోసాని గట్టిగానే పనిచేశారు. అందుకే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ గౌరవించారు. కానీ పోసాని మాటలే కాస్త గతి తప్పాయి. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేనలు విమర్శించే క్రమంలో కాస్త అతి ప్రదర్శించారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దూషణలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై పరుష పదజాలంతో రాయటానికి వీలేని భాషలో భూత పురాణంతో పోసాని రెచ్చిపోయారు. కట్ చేస్తే వైసీపీ ఓడి కూటమి అధికారంలోకి వచ్చింది. అఖండ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ ఓటమితో తన భవిష్యత్తును ముందే ఊహించిన పోసాని ఇక రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని, అయితే ఎప్పటికీ జగన్ అభిమానిగా ఉంటానని చెప్పారు. కేసులకు భయపడే పోసాని ఇలా చెప్పారనే చర్చ రాజకీయాల్లో జరిగింది. అయితే రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్న కేసులు మాత్రం దగ్గరకు చేరాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడి ఫిర్యాదు మేరకు అదే నెల 26 హైదరాబాద్లోని పోసాని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం ఆయనను రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచడం, న్యాయస్థానం రిమాండ్ విధించడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఆయనను మొదట రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై సుమారు 20 వరకు కేసులు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులే పోటీ పడ్డారు. ఇలా ఒక్కో కేసులో ఇరుక్కుపోయిన పోసాని తర్వాత గుంటూరు జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లిపోయారు. సుమారు నెల రోజుల తర్వాత ఆయన శనివారం బయటకొచ్చారు. అయితే పోసాని నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. తనపై కేసులు పెట్టి జైలుకు పంపించిన వారిపై మళ్లీ మాటల తూటాలు పేలుస్తారా? వైసీపీతో నడుస్తారా? లేదా రాజకీయాలు వద్దురా మహాప్రభో అంటూ తన పని తను చేసుకుంటూ పోతారో చూడాలి. మొత్తానికి ఆనాడు మాట జారిన వైసీపీ నేతలందరూ ఇప్పుడు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.